గత క్లాస్‌లో నాలుగో పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్‌లో ఐదో పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుందాం. ఐదవ పంచవర్ష ప్రణాళిక 1979, 78. ఐదో పంచవర్ష ప్రణాళిక అనేది ఒక సంవత్సరం ముందుగానే ముగిసింది. కారణం ఏమై ఉంటదంటే ప్రభుత్వ మార్పిడి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ స్థానంలో జనతా ప్రభుత్వం అనేది అధికారంలోకి రావడంతో ఒక సంవత్సరం ముందుగానే ముగిసిన ప్రణాళిక ఏది అంటే ఐదో పంచవర్ష ప్రణాళిక. ఐదో పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత దేనికోసం ఇచ్చారంటే పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన, పెట్టుబడి, పరిశ్రమలు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దేనికంటే పేదరికం అనేది నిర్మూలించాలి. ఆర్థిక స్వావలంబన అనేది మెరుగుపరచాలి. పెట్టుబడి పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఈ ఐదవ ప్రణాళికనే పేదరిక ప్రణాళిక అని కూడా అంటారు. ఐదవ పంచవర్ష ప్రణాళిక యొక్క అధ్యక్షులు ఎవరు అంటే ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్. ఐదవ పంచవర్ష ప్రణాళిక యొక్క వైస్ చైర్మన్ అంటే ఉపాధ్యక్షుడు ఎవరంటే పిఎన్ అక్సర్. రంగాల వారికి కేటాయింపు. ముఖ్యంగా పరిశ్రమలకు ఎంత శాతం కేటాయించారంటే 24.3% కేటాయించారు. వ్యవసాయానికి వచ్చేసి 22% కేటాయించారు. ఇంధనం ఇతరత్ర దానికి 18.8% కేటాయించారు. ఐదో పంచవర్ష ప్రణాళికలో ఆశించిన వృద్ధి రేటు అంటే 5.5 సాధించాలనుకున్నారు. కానీ తర్వాత కాలంలో దీన్ని 4.4కు తగ్గించారు. తగ్గించినప్పుడు అప్పుడు సాధించిన వృద్ధి రేటు ఎంత అంటే 4.8. అంటే ఐదో పంచవర్ష ప్రణాళిక అనేది సక్సెస్ అయింది. ముఖ్యమైన సంఘటనలు లేదా స్కీమ్స్ 1974 సంవత్సరం లేదా 75 సంవత్సరంలో ఎంఎన్పి అనే ప్రోగ్రామ్ని అంటే మినిమం నీడ్ ప్రోగ్రామ్ కనీస అవసరాల కార్యక్రమాన్ని స్థాపించడం జరిగింది. 1970 సంవత్సరంలో ఐదో ప్రణాళిక కాలంలో ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాగే ఐదో పంచవర్ష ప్రణాళిక కాలంలో 1975 అక్టోబర్ 2న ఆర్ఆర్బీలను ఏర్పాటు చేశారు. ఆర్ఆర్బీలు రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్స్ అన్నట్టు. ముఖ్యంగా ఈ బ్యాంకులను ఏర్పాటు చేయాలని ఆర్ఆర్బీలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఏదంటే నరసింహం అండ్ సరై కమిటీ సిఫార్సుల మేరకే ఆర్ఆర్బీలను ఏర్పాటు చేశారు. ఆర్ఆర్బీలను ఏర్పాటు చేశారు కానీ మొట్టమొదటిగా 5 ఆర్ఆర్బీలను ఇండియాలో ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోరఖ్పూర్లో ఏర్పాటు చేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొరాదాబాద్లో ఏర్పాటు చేశారు. హర్యానా రాష్ట్రంలో భివానీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్లో ఏర్పాటు చేశారు. అలాగే పశ్చిమ బెంగాల్లో మాల్డా అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా 5 ఆర్ఆర్బీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఆర్ఆర్బీలో 3 వాటాదారులు ఉంటారు. అంటే ఎవరంటే కేంద్రం, రాష్ట్రం, ప్రైవేటీకరణ చెందిన ఏదైనా వాణిజ్య బ్యాంకు. అంటే కేంద్ర ప్రభుత్వ వాటా 50%, రాష్ట్ర ప్రభుత్వ వాటా 15%, ప్రైవేటీకృత బ్యాంకు వాటా 35%. ప్రైవేటీకరణ చెందిన ఏదైనా వాణిజ్య బ్యాంకు అనేది కమర్షియల్ బ్యాంక్గా పనిచేస్తుంది. బ్యాంకుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల వారికి రుణాలను అందించడం. రుణాలు అందించి రైతుల యొక్క చేతి వృత్తుల వారు, స్వయం సహాయక గ్రూప్స్ వారికి రుణాలు అందించడం. భారతదేశంలో ప్రస్తుతం ఆర్ఆర్బీల సంఖ్య ఎన్ని అంటే 43 ఉన్నాయి. తెలంగాణలో ఆర్ఆర్బీల సంఖ్య 2. ఒకటి వచ్చేసి తెలంగాణ గ్రామీణ బ్యాంకు, తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు. తెలంగాణలో మొట్టమొదటి ఆర్ఆర్బీ ఏదంటే అంటే మొదటిసారిగా తెలంగాణలో ప్రవేశపెట్టిన రీజనల్ రూరల్ గ్రామీణ బ్యాంకు ఏదంటే నాగార్జున గ్రామీణ బ్యాంకు 1976 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎక్కడ? ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేశారు. ఆర్ఆర్బీలు లేని రాష్ట్రాలు అంటే రీజనల్ రూరల్ గ్రామీణ బ్యాంకు లేని రాష్ట్రాలు ఏంటి అంటే గోవా, సిక్కిం. 1975 సంవత్సరంలో ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ని ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ యొక్క ఉపయోగం ఏంటంటే పిల్లలలో, ఇటు గర్భిణీ స్త్రీలలో, అటు పాలిచ్చే తల్లులలో పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం కోసం ఐసిడిఎస్ని ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కేంద్రాలు అనేటివి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. 1975 సంవత్సరంలో ఐటీడీఏలు ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ అంటే సమీకృత గిరిజన అభివృద్ధి పథకాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 3 ఐటీడీఏలు కలవు. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీలు పనిచేస్తున్నాయి. ఫస్ట్ది వచ్చేసి ఏటూరు నాగారం, ఇది ములుగు జిల్లాలో ఉంది. భద్రాచలం ఐటీడీ అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. ఉట్నూరు ఐటీడీ అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఒకటి ప్రతిపాదిత ఐటీడీఏ అంటే ఇంకా ఇది ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆ ప్రతిపాదిత ఐటీడీఏ ఏదంటే నాగర్ కర్నూలు. ఐదో పంచవర్ష ప్రణాళిక కాలంలో 1977 సంవత్సరంలో పనికి ఆహార పథకాన్ని స్థాపించి
ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్‌ని స్థాపించి మొదటగా ఎక్కడ అమలు చేశారంటే, రాజస్థాన్ రాష్ట్రంలో మొదటగా అమలు చేశారు. 1977 సంవత్సరంలో అంత్యోదయ పథకంని స్థాపించారు. అంత్యోదయ పథకం యొక్క ఉపయోగం ఏందంటే, పేదలలో నిరుపేదలకు సంబంధించినది. అయితే అంత్యోదయ పథకాన్ని మొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. 1977 సంవత్సరంలో అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్, పంచాయతీ రాజ్ అంటే జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, గ్రామీణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే హైదరాబాద్‌లో ఉంది. 1977 సంవత్సరం అంటే ఇదంతా జరిగేది 5వ ప్రణాళిక కాలంలోనే. 1977 సంవత్సరంలో హెచ్‌డీఎఫ్‌సీని ఏర్పాటు చేశారు. హౌసింగ్ బోర్డ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ యొక్క ఉపయోగం ఏందంటే, ప్రైవేట్ రంగంలో గృహ నిర్మాణానికి అవసరమైన రుణాలను అందిస్తుంది. హెచ్‌డీఎఫ్ యొక్క పని ఏంటిదంటే, ప్రైవేట్ రంగంలో గృహాలు నిర్మించుకునే వారికి అవసరమైన రుణాలను అందిస్తుంది. ఏది? హెచ్‌డీఎఫ్‌సీ. 5వ పంచవర్ష ప్రణాళికలో 1977 సంవత్సరంలో అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టాన్ని చేశారు. అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టాన్ని ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో చేశారంటే 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో చేశారు. 1977 సంవత్సరంలో జనతా ప్రభుత్వం ఏం చేసిందంటే చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యతను ఇస్తూ పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎప్పుడు పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టిందంటే 1977 సంవత్సరంలో పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏం చేసిందంటే చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది. పారిశ్రామిక తీర్మానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1977 సంవత్సరంలో. ఈ పారిశ్రామిక తీర్మానం ప్రవేశపెట్టిన ప్రణాళిక ఏదంటే 5వ పంచవర్ష ప్రణాళిక. ఇది ఫ్రెండ్స్ 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క పూర్తి సమాచారం. తర్వాత క్లాసులో నిరంతర ప్రణాళికలు తెలుసుకుందాం.